హలో ఎవ్రీవన్, సీజనల్ ఫ్రూట్తో ఒక కొత్త వెరైటీ చేద్దామా? మరి అదేంటో చూసేద్దాం. ముందైతే స్ట్రాబెర్రీస్ని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న స్ట్రాబెర్రీస్ పైన ముచ్చుకులైతే క్లియర్ చేసేయాలి. నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. అంటే మనం జ్యూసెస్ తాగుతాం చూసారా, ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఏదైతే మనం స్మూత్గా గ్రైండ్ చేసుకున్నామో ఆ జ్యూస్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి. ఏదైతే వేసామో అది బబుల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. బబుల్స్ అన్నీ కూడా ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ ఒక కప్పు షుగర్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. నాకైతే స్వీట్ క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే మీరు అంత తీసుకోండి. ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్లో వాటర్ని అయితే మిక్స్ చేసుకొని ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ని మనం జ్యూస్లో యాడ్ చేసేద్దాం. ఇది బాగా దగ్గరికి అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. నేనైతే గీ ఇలాంటివి ఏమీ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ ఫ్రూట్ ఫ్లేవర్ అలా ఉండాలని చెప్పి ఆ ఫ్రూట్ ఫ్లేవర్ కోసం అలాగే చేశాను. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. లాస్ట్లో అయితే ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్కి లైట్గా గీని అప్లై చేశాను. ఈ మిశ్రమం మొత్తం కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. దీన్ని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి బోర్లించాలి. స్ట్రాబెర్రీ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పీసెస్ కింద కట్ చేస్తున్నాను. నాకైతే పుల్లగా తీగా బాగా అనిపించింది. ఒకసారి మీకు ఎలా ఉందనేది మీరు ట్రై చేసి కామెంట్లో పెట్టండి.